తదుపగత సమాస సంధియోగం సమమధుర ఉపరతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. ఇంకా రామాయణం మహాత్మ్యం గురించి, రామాయణ యొక్క గొప్పతనం గురించి చెప్తున్న ఈ శ్లోకాలన్నీ కూడా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతు భువనం పుణ్య రామాయణ మహానది. శ్లోక సార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం ఖండగ్రాహి మహామీనం వందే రామాయణార్ణవం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా. ఇంకా ఆ రాముడి యొక్క స్వరూపం సగుణ స్వరూపం. సగుణ స్వరూపం మీద కానీ మనం మనస్సుని నిమగ్నం చేయలేం కనుక భక్తానుగ్రహార్థం భగవతో రూపకల్పన అన్నారు. అందులో ఇంకా బాగుండాలి, అందంగా ఉండాలి, కంటికి నచ్చేటట్టుగా ఉండాలి. అందుకోసము ఆయన ఎంతో అందంగా, మిగతా అవతారములలో వీళ్ళకి పెద్దగా నచ్చినట్టు లేదు ఆ రూపము, ఆ స్వరూపము. కాబట్టి బాగా నచ్చి వాళ్ళ హృదయాలలో నేను నిలిచిపోవాలి, నన్ను వాళ్ళ హృదయాలలో ముద్రించుకోవాలి మరి అని చెప్పి అనుకుని ఆ శ్రీరామచంద్రుడు అంత నీలమేఘ శ్యామంగా, అంత అందంగా ఆయన అవతరించాట. ఏది విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడు. అందుకనే మధ్యలో అంటారు పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటారు. కాబట్టి సర్వసంగ పరిత్యాగులు, వీతరాగులు, వైరాగ్య సంపన్నులైనటువంటి మహర్షులకు కూడా రామచంద్రుడిని చూసేటప్పటికీ పరమానందం, మహానందం, లౌకికమైన భౌతికమైన ఆనందం కూడా కలిగింది. అందుకనే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. అటువంటి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం సమస్త పరివార పరవేష్టితుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క స్వరూపాన్ని తెలిపేటువంటిది మనకి ధ్యాన శ్లోకం. వైదేహీ సహితం సురుద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అటువంటి శ్యామల మేఘ కోమల స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు ధ్యానించుకుంటున్నాం. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచుం రామం భజే శ్యామలం. ఈ శరీరం మధ్యే నీలసరోజ కోమల రుచుం, శరీరం యొక్క మధ్యలో హృదయ పుండరీకం ఉంటుందండి. ఆ హృదయ పుండరీకంలో జాజ్వల్యమైనటువంటి జ్యోతి స్వరూపంతో, మరి ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి స్వరూపంతో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడయ్యా. ఆ విధంగా తన ఆ పరివార దేవతలు, దేవతలు వాళ్ళందరూ మధ్యే నీల సరోజ కోమల రుచి అంటే ప్రతి ప్రాణి యొక్క హృత్పుండరీకంలో ప్రకాశిస్తున్నటువంటి నిర్గుణ నిరంజన నిరామయ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. మధ్యే నీల సరోజ కోమల రుచు, హృత్పుండరీకం. ఇక్కడ సరోజం పద్మం చెప్పాడు, అదే పద్మం ఇది ఏం చెప్తున్నాడు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడు? నువ్వు అక్కడున్నాడు కాదు, ఇక్కడున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. రాముడితో మనం ఉండకపోవచ్చు, అంటే రాముడు ఇక్కడున్నాడు మనం తెలుసుకోలేదు అనుకోండి, రాముడితో మనం లేనట్టు. రాముడు ఇక్కడ ఉన్నాడని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం రాముడితోనే ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడూ మనం రాముడితోనే ఉండటానికి రాముడు అవకాశం కల్పించాడు మన హృదయంలో. మధ్యే నీల సరోజ కోమల రుచిం, అది రామతత్వం అంటే. కానీ మనం మాత్రం ఎప్పుడూ రాముడితో ఉండట్లా, రాముడిని వదిలేస్తున్నాం, దూరంగా వెళ్తున్నాం, ఏదో నానా తంటాలు పడుతున్నాం, దెబ్బ తగులుతుంది, బాధపడుతున్నాం, మళ్ళీ రామ రామ అంటూ మళ్ళీ రాముడి దగ్గరకు వస్తున్నాం. అలా కాకుండా రాముడు నాతోనే ఉన్నాడు అనేటువంటి ఎరుక కలిగి ఉండటం కోసమే ఆ రామాయణం వాల్మీకి ఆ మధువు పొట్ట తేనెని మనకి అందించాడండి. ఆ విధముగా మరి ఎలా భావించాలి మనమంతా కూడా? మాతా రామ మత్పితా రామచంద్ర భ్రాతా రామ మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే న జానే సాకేతే శరదిందు
कुंडधवले सौधे महामंटपे प्रयस्ता गुरु धूप दीप ललिते कर्पूर दीपोज्वले सुग्रीवांगद जाम्बवत् परिवृतं सौमित्रिणा सेवितं लीला मानुष विग्रहं रघुवरं रामं भजे श्यामलम् అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల అని చెప్పి భాగవతంలో శ్రీ మహావిష్ణువును వర్ణించినట్లుగా ఉంది. అంటే ఈయన శ్రీ మహావిష్ణువే అని చెప్పి ఇద్దరికి భేదం లేదు, ఆయన ఈయన అని చెప్పడం కోసమే. అంటే అన్యాపదేశంగా ఈ శ్లోకం రాముడు శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణమూర్తి అని చెప్తున్నది. అయితే ఇది ఎంత అందంగా ఆయన చెప్పాడో అంతకంటే అందంగా కళ్ళకు కట్టేటట్లుగా ఎదురుకుండా చక్కని చిత్రపటాన్ని పెట్టుకుంటే రామతత్వం మనకి దర్శనమైనట్లు అర్థమైనట్లుగా ఈ శ్లోకాలు మనకి రామతత్వాన్ని వర్ణిస్తున్నాయండి. అందుకని సాకేతే శరదిందు కుండ ధవళే సౌధే మహామంటపే అన్నారు. అందుకని ఆ విధంగా మరి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యో అని ఇప్పటి వరకు ఏమైందంటే నా ఉపన్యాసము మొదలు పెట్టలేదు, పూర్తిగా లేదు, అలాగని ధ్యాన శ్లోకాలు పూర్తిగా లేదు. కాబట్టి అది ఇది కలుపుకుని మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తూ ముందుకు వెళదాము. ఇంకా నాదొక ప్రార్థన ఉన్నది. గురువుని నా సొంతంగా ప్రార్థన చెయ్యాలి. జగద్గురువుల యొక్క అనుగ్రహం విశేషంతోనే మనం అందరం కూడా, నేను వక్తగా మీరు శ్రోతగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసి ఆ జగద్గురువులు, ఆ పరమాత్మ, ఆదిశంకరుడు, శారదాంబ ఇదంతా కూడా ఈ వాగ్వి విలాసమే కదా శారద అంటే. కాబట్టి వాంగ్మయ సారమే శారద కనుక అచ్చ స్వచ్ఛాయ కచ్చపి వాచమచ్చాం ప్రయచ్చతు అని అమ్మవారిని ప్రార్థన చేస్తాం మనం. ఆ విధంగా ఈ యొక్క లీలని, ఈ నాటకం అనుకోండి, ఈ లీల అనుకోండి, పిల్లలు చేసేటువంటి ఆటను అనుకోండి, దాన్ని చూసి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఆనందించినట్లుగా మనము ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, వాళ్ళ గురించే కనుక వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు అందిస్తారు ఈ యొక్క సత్కర్మ విశేషం చేత. అందువల్ల మరి గురువులను కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి స్మరించుకోవాలి. భారతీ తీర్థ మహాస్వామి వారు నడయాడే శారద, భారతీ తీర్థ మహాస్వామి వారి మీద వారి ద్విసప్తితమ వర్ధంతి సందర్భంగా వెంకట భట్ట శర్మ గారు అత్యద్భుతంగా శ్లోకాలు రాశారు, అత్యద్భుతంగా ఉన్నాయి. అందువల్ల ఈ భారతీ తీర్థ మహాస్వామి వారిని దర్శించడానికి కొంతమంది బాగా తలలు పండినటువంటి మహాపండితులు వారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ స్వరూపం అర్థం కాల. అంటే అలా ఉన్నారు, చక్కగా దర్శనం చేశారు, అంతా బాగానే ఉంది, కానీ అసలు తత్వం ఏమిటి, అసలు ఏమిటి ఏం తెలుసుకున్నాను వాళ్ళలో వాళ్ళు విచారం చేశారు. ఏమయ్యా నీకేమైనా అర్థమైందా? నాకు ఇలా అర్థమైంది. ఓ అట్లాగా మరి నాకు ఇలా అర్థమైంది. సరే అలా కాదులే, ఇదా అని తేర్చుకోలేక రెండూ కలిపిన సమాహార స్వరూపము, సముచ్చయ స్వరూపం అని చెప్పి అనుకున్నాను. ఏమిటంటే అది పుంభావం సముపేయుషి భగవతి కిం భారతి రాజతే కిం వా సాధన సంభృతం ధృతవపు జ్ఞానం సమింధే పరం ఇత్యుల్లిఖ్య సవిస్మయం కృతధియ ధ్యాయంతి యం భారతి తీర్థస్యాస్య జగద్గురో కుశలదా శ్రీపాదుకామే గతి. అయ్యా, ఈయన కుంభావాన్ని పొందినటువంటి శారదాదేవండి అని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. కుంభావం సముపేయుషి భగవతి కిం భారతి రాజతే. ఎందుకనంటే వీరు పేరేమో భారతీయుని కూడా పెట్టుకున్నారు కదా, భారతీ తీర్థులు. భారతీ తీర్థ అంటే పవిత్రమైనటువంటి స్వరూపము, పవిత్రమైనటువంటి వస్తువు అని అర్థము. కాబట్టి శారదాదేవి పవిత్ర స్వరూపురాలు. ఆ నామాన్నే ధరించారు కనుక పుంరూపాన్ని ధరించిన శారదాదేవి అండి అని కొంతమంది ప్రతిపాదించారు. అట్లా కాదండి. కిం భారతి రాజతే పుంభావం సముపేయుషి భగవతి కిం భారతి జ్ఞానం సమింధే పరం. జ్ఞానం సమింధే పరం. పుంభావం సముపేయుషి భగవతి కిం భారతి రాజతే కిం వా సాధన సంభృతం ధృతవపు
జ్ఞానం సమింధే పరం. జ్ఞానం అంటే మోక్షే ధీహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అనే అమరకోశకారులు చెప్పినట్లుగా జ్ఞానం అంటే దాని సరైనటువంటి అర్థం ఏమిటంటే మోక్షకారకమైన జ్ఞానమే జ్ఞానం. కాబట్టి ఆ మోక్షకారకమైన జ్ఞానం అంటే బ్రహ్మసూత్రాలు వేదాంత శాస్త్ర అధ్యయనం చేత మనము తెలుసుకునేటువంటి జ్ఞానము అన్నమాట. అయితే వేదాంత శాస్త్రం చదవటానికి దానికి ముందు కొన్ని అర్హతలు మనం సంపాదించాలి. సాధన చతుష్టయ సంపత్తి, ఇహామత్రార్థ ఫలభోగ విరాగం ఇత్యాదులన్నీ ఉన్నాయి. వైరాగ్యం ఇవన్నీ సంపాదించాలి. అందువల్లే ఇప్పుడు అక్కడ ఆ శ్లోకంలో చెప్పిన జ్ఞానం అంటే ఏదో ఇంజనీరింగ్లో జ్ఞానము, ఫిజిక్స్లో జ్ఞానము కాదండి. స్కింవా సాధన సంభృతం ధృతవపు జ్ఞానం సమింధే పరం. అత్యుత్తమమైనటువంటి అనశ్వరమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమే ఈ స్వరూపాన్ని ధరించొచ్చింది. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ఆ భారతీ తీర్థ మహాస్వామి వారు జ్ఞానం అవతారాన్ని మనుష్య రూపాన్ని ధరిస్తే ఇదిగో ఇలా ఉంటుందండి అని కొంతమంది ప్రతిపాదించారు. సరే, ఇక ఇదా అదప్పుడు ఏదో ఒకటి తేలుద్దామంటే వాళ్ళకి తెలియలే. అంటే తెలవటం తెలియకపోవడం కాదు, ఏ ఒక పక్షాన్ని వహించలేక సముచ్చయవాదాన్ని వికల్పం అంటే ఈ పక్షమైనా తీసుకోవచ్చు, ఆ పక్షమైనా తీసుకోవచ్చు. ఎందుకని రెండు సమానమైనటువంటివే కాబట్టి మనం కొంత మటుకు అర్థం చేసుకోగలం, కానీ 99% వరకు అర్థం చేసుకోగలం. 100% అర్థం చేసుకోలేము. అర్థం కావాలంటే మళ్ళీ గురువు అనుగ్రహమే కావాలి. గురువు అనుగ్రహం కావాలంటే గురు చరణములనే శరణు వేడాలి. కాబట్టి ఆ గురుపాదకలని మనం శరణు వేడదాము. శ్రీపాదుకామే గతి అని ప్రార్థన చేశారు. అటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క మరి ఆధిపత్యంలో, వారి యొక్క గురుత్వంలో మనం అందరం కూడా జీవనం చేస్తున్నాం. మన జన్మధన్యం. వారి సమకాలికులు అని చెప్పుకోవటానికి మనకి గొప్ప అవకాశం ఏర్పడింది. అటువంటి అదృష్టవంతులం మనం. అంతేకాదు, ఇది పెద్ద శ్లోకమయ్యా, చిన్న శ్లోకం ఇదే అర్థం. శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధి భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్ర ఉఘదాయకం. ఇందులో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అంతా ఉన్నది. అటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు స్థాపించినటువంటి వారు స్వయంగా వారి గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, వారిని జ్యేష్ఠ సన్నిధానం అని పిలుస్తాం. భారతీ తీర్థ మహాస్వామి వారిని మహాసన్నిధానం అని పిలుస్తాం. విధుశేఖర భారతీ స్వామి వారిని సన్నిధానం అని పిలుస్తాం. కాబట్టి వారి గురువులైన స్మారకంగా నల్గొండ శంకరమఠంలో 1985లో అక్టోబర్లో వారు వచ్చినప్పుడు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాల అని పెట్టి వారే స్వయంగా ప్రారంభోత్సవం చేస్తే అందులో మా గురుగారు రామచంద్ర కోటేశ్వర శర్మ గారిని అధ్యాపకులుగా పిలిస్తే నేను మా తమ్ముడు శివసుబ్రహ్మణ్యం గారిని మొట్టమొదటి విద్యార్థులుగా మేము అక్కడ చదువుకోవడం జరిగింది. మా పరీక్ష ప్రశ్న పత్రాలు గురువుగారే స్వయంగా రాసి పంపించేవారు. మేము జవాబులు రాస్తే గురువుగారే స్వయంగా దిద్దేవారు. అటువంటి అనుగ్రహం అవకాశం పొందినట్టు వల్ల మరి తరువాత శంకరశర్మ గారు గురువుగారి యొక్క అనుగ్రహంతో వారి దగ్గర కొద్దిగా అధ్యయనం చేస్తూ ఆ సందర్భంలో శంకరమఠానికి రావడం, స్వామిని దర్శించుకోవటం వల్ల నాకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక వల్ల ఇటువంటి అవకాశం వచ్చింది. గురువులు అనుగ్రహించారు. కాబట్టి ఆ గురువులు మన ద్వారా ప్రసరింపచేస్తున్నటువంటి వాక్కు ఎంతసేపు వస్తుందో, ఎలా వస్తుందో అదే నేను మీ ముందు ఉంచుతున్నాను. తప్పులు అంటే నావి. అంటే ప్రసారం చేసేప్పుడు ఈ మైకులో కూడా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. తప్పుది ఏంది? మైకుది. ఇన్స్ట్రుమెంట్లో కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది, కానీ ఆ కరెంట్లో లోపం ఉండదు. కాబట్టి నా మాటలో ఏమన్నా దోషాలు ఉంటే అది నా తప్పు, కానీ మంచి మాటలు ఉంటే ఆ గురువుల యొక్క అనుగ్రహం భావించవలసిందిగా ప్రార్థన చేస్తూ, పలికెడిది భాగవతమట పలికించని వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేలుండు పలుకగ నేల అన్నట్టుగా ఆ రామ కథ చెప్పుకుంటే మనం అందరం కూడా పునాతి భువనం పుణ్య రామాయణ మహానది, ప్రపంచం మొత్తాన్ని పవిత్రం చేసేటువంటి గొప్పదైనటువంటి రామాయణాన్ని, రామతత్వాన్ని స్మరించుకుంటే అందులో చాలా ఏకదేశమైన సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళు మనం తరించమా? తప్పకుండా తరిస్తాం. అటువంటి గొప్పది శ్రీమద్ రామాయణం, రామతత్వం అని మీకు మనవి చేస్తూ ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను. కొంచెం
ఇప్పుడు మనం ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఏమయ్యాది బంగారం సరిగ్గా సమానంగా చూస్తున్నాం, కొంచెం కొసరేగి అంటారు. సరే వాళ్ళు ఏదో వేస్తారు, వేయకపోతారు. అట్లాగనే ఇక్కడ వేసేవాళ్ళు నాకు కొసరు ఇచ్చేవాడిని శ్రీనివాస్ గారు ఉన్నాడు కనుక ఇంకా నేను చెప్పదలుచుకున్న దానికి ఉపోద్ఘాతమే అయిందండి. మిగతా విషయాలు ఎప్పటి ఇంకా మనం చేసుకుందాం. వేదవేద్యే పరే పుంస అనేది మనకి ప్రామాణికమైన శ్లోకం. అందువల్ల రామాయణం వేద అవతారము, అది విషయం. సూర్యమండల మధ్యస్థం రామం సీతా సమన్వితం నమామి పుండరీకాక్షం అమేయం గురు తత్పరం. మనకి భగవతత్వం ఎలా తెలుస్తుందండి? భగవతత్వమేమో సగుణ రూపం తీసుకున్నా వైకుంఠంలో ఉంటాడు. స్వర్గంలో దేవుడు ఉండడు, విష్ణువు శివుడు స్వర్గంలో ఉండడు. స్వర్గంలో బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంద్రాది దేవతలు ఉంటారు, వాళ్ళు మన వాళ్ళే, మనలాంటి వాళ్ళే, మనకంటే కొంచెం గొప్పవాళ్ళు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి పుణ్యం అనేటువంటి బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బు, పుణ్యకర్మ అయిపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బు అయిపోతే మన చెక్కు పనిచేయనట్టు వెనక్కి వచ్చేస్తారు. త్రిశంకుకి అట్టాగే జరిగింది. నాకు ఇంకా పుణ్యం ఉందన్నారు, అక్కర్లేదు వెళ్ళిపోనంటే మెడబట్టి గట్టేశారు. కాబట్టి అక్కడ వాళ్ళకి పుణ్యం ఉన్నంతకాలం ఆహావోహం అంటారు, తర్వాత మెడబెట్టి గట్టేస్తారు. కాబట్టి స్వర్గం కాదు, ఇంకా ఉత్తమమైన లోకాల్లో ఉంటారు. సో మరి ఆ లోకాల్లో వాళ్ళని మనం అప్రోచ్ కాగలమా? కాలేదు. ఇక నిర్గుణ తత్వం తీసుకుందామా? అసలు మనకి అసలే అందదు. నామం లేదు, రూపం లేదు, 4 డైమెన్షన్స్ ఏమీ ఉండవు. నామము రూపము రెండు ఉంటేనే మన పంచేంద్రియాలు నామరూపం, శబ్ద స్పర్శ గంధం, వీటన్నిటికీ అతీతుడైనటువంటి వాడు పరమాత్మ. ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి వేదమే మనకి శరణ్యము. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు. మన పంచేంద్రియములు ద్వారా తెలియనటువంటి, అంటే ఈ 4 ప్రమాణములు తర్కశాస్త్రంలో చెప్పారు. అనుపలబ్ధి ఇత్యాదిగా ఇంకా శాస్త్రాల్లో ఇంకో కొన్ని ప్రమాణాలు చెప్పారు. ఎన్నైనా కూడా సాధారణంగా ఈ 4, 5 అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళతో చూసి, నేను కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మనండి అంటాం. కళ్ళతో చూసినా మనం గ్రహించలేము. ఎందుకో తెలుసా? మనం ఇట్లా చూస్తూనే ఉంటాం, మనసుతో ఏదో ఆలోచిస్తుంటాం. ఎవరిని ఫలానా వెంకటరామయ్య గారు ఇటు నుంచి వెళ్ళారా అంటే ఏమో నేను చూడలేదంటాం. కళ్ళు చూసినాయి కదా, మనం నువ్వు చూడలేదంటావేంటి అంటే ప్రత్యక్ష ప్రమాణం కూడా అంత పూర్తిగా మనకి జ్ఞానాన్ని ఇవ్వలేదు అంటానికి గుర్తు అందరి అనుభవంలో ఉన్నది. అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్. అనుమాన ప్రమాణం కూడా మన బుద్ధి విశేషాన్ని అనుసరించి ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతాలు తప్పని తర్వాత వచ్చినటువంటి ఆ శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ఐన్స్టీన్ MC² అన్నాడు, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు MC² అన్నాడు. ఆ సిద్ధాంతం తప్పనో లేకపోతే అట్లా. కాబట్టి అనుమాన ప్రమాణం కూడా పూర్తిగా పరమాత్మ తత్వాన్ని నిరూపించలేదు. పొగ వస్తున్నది, పొగ వస్తుంటే ఎత్ర ధూమః తత్ర అగ్నిః, ఇది అనుమాన ప్రమాణం. కానీ చలికాలంలో మరి ముక్కులోంచి నోట్లోంచి గాలి పీల్చి వదిలితే పొగ వస్తుంది. అట్లా ఎవరన్నా చాలామంది గుప్పున్నారు, పొగ వస్తుంది అనుకోండి, పొగ ఉంది కదా అక్కడ నిప్పుంది అని చెప్పి అనుమాన ప్రమాణంతో నిశ్చయం చేస్తే అది కుదరదు, తప్పైపోతుంది. కాబట్టి అనుమాన ప్రమాణం కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ, కొంతమందికే చెప్తుంది. ఉపమాన ప్రమాణం అది కూడా గో సదృశో గవయ. గవయ మృగం ఎలా ఉంటుందండి? గోవులాగా ఉంటుందండి అంటాం. అంటే అది కూడా గోవు బొమ్మను చూసి ఇది గవయం అనుకుంటాం. ఉపమాన ప్రమాణం చేత అది బొమ్మ నిజమైన వస్తువా ఇప్పుడు మనకి తెలియదు. కాబట్టి ఉపమాన ప్రమాణం కూడా కొంతమందికి. శబ్ద ప్రమాణం మాత్రం అంటే మన సంప్రదాయంలో శబ్దం అంటే వేదం, అపౌరుషేయమైన శబ్దం. అక్కడ తర్కశాస్త్రంలో చెప్పిందేమో ఆప్తవాక్యం శబ్ద ఆప్తస్తు యథార్థవక్త అని తర్కశాస్త్రకారులు చెప్పారు. అసలు శబ్దం అపౌరుషమైన శబ్దము, అదే నిజమైన ఆప్తవాక్యం లోకానికి అంతటికీ కూడా అదే యథార్థమైనటువంటి వాక్యం కనుక మనకి తేలింది ఏమిటి అంటే వేద ప్రమాణం. వేదం చెప్తేనే తెలుస్తుంది. కో అద్ధా వేద కహ్య ప్రవోచ కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాదేవా అస్య విసర్జనాయ అని వేదమే ప్రశ్నలు వేసుకుని ఆ వేదమే చెప్పింది.
ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ అనే వేదమే మనకి ప్రశ్న వేసి, ఇదిగో ఇలా ఉంటున్నాయా, దీనికి సమాధానం ఇది, ఇలా తెలుసుకోండి. అఖండ పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపం నుంచే ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి సృష్టి కూడా వచ్చింది. కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ ఈ సృష్టిని తనలో నుంచి బయటికి తీసుకొచ్చిన సృష్టిని పరమాత్మ మళ్ళీ తనలోకే స్వీకరిస్తాడు, ఉపసంహరించుకుంటాడు కావని చెప్పి వేదమే చెప్పింది. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? పరమాత్మకే తెలుస్తుంది, మనకు తెలియదు కనుక ఆ పరమాత్మ యొక్క శృతి రాజ్ఞ వపు జ్ఞానం అంటే శృతి వేదము ఎవరి యొక్క ఆజ్ఞయో, ఆ వేద సారము వేద స్వరూపమైనటువంటి జ్ఞానము ఎవరి యొక్క స్వరూపమో అటువంటి గురు స్వరూపుడైన పరమాత్మయే చెప్పాలి కానీ మనకేం తెలుస్తుంది. అందుకనే వేదము మన కోసము రామాయణ స్వరూపంలో సులభంగా కావ్యంగా మారిందండి. ఇంకా సులభతరంగా మధురంగా రామతత్వాన్ని మనకు అందించిందండి. అది రామతత్వం అంటే ఆయనంతట ఆయన తనని గురించి మనకి ప్రజెంట్ చేసుకున్నాడు, సబ్మిట్ చేసుకున్నాడు మధురంగా, ఆకర్షణీయంగా. కాబట్టి ఆ విధంగా వేదము మనకి చెప్తున్నదండి. అందువల్ల రామాయణము సాక్షాత్తు వేదము యొక్క అవతారము అంటంలో మరి ఇంకా మనం సందేహించాల్సిన పని లేదు. వేద తత్వార్థ స్ఫోరకమైనటువంటి మహాకావ్యము రామాయణము. వేద తత్వార్థాన్ని ఆవిష్కరింప చేయడానికి వచ్చిన మహాకావ్యము మనకి ఆ యొక్క శ్రీమద్ రామాయణం. లౌకిక అంతేకాదు, లౌకిక జీవన కథా విధాన ప్రతిపాదకం అంటే మనుష్యులు ఎలా జీవించాలి, పక్క వ్యక్తితో తోటి అనేక సంబంధాలు ఉంటాయి. పితాపుత్ర సంబంధం, భార్యాభర్తృ సంబంధం, స్నేహితుడు పక్కవారితో సంబంధం, రాజుకి ప్రజకి ఉండేటువంటి సంబంధం. ఇలా ఈ సంబంధముల ద్వారానే ఈ సంబంధమే బంధం. అది జన్మని ధన్యం చేసుకోవడానికి అవకాశంగా భావిస్తే ఆ బంధము సంబంధం అవుతుంది. సమ్యక్ బంధ సంబంధ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. కాబట్టి ఈ బంధమే బంధ విముక్తి కూడా కారణమవుతుంది. బంధాన్ని కలిగించే మనస్సే బంధ విముక్తి కూడా కారణమవుతుంది. నేను సంసారంలో పడేసి దుఃఖంలో పడేసేటువంటి మనస్సే అందులో నుంచి పైకి తేల్చి ఉన్నత స్థితిని కూడా కలుగజేస్తుంది. బంధాయ విషయాసక్తం విముక్త్యై నిర్విషయం స్మృతం అన్నారు. ఆ విధంగా లౌకిక జీవనాన్ని మనిషి ఎలా జీవించాలి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా. అందుకనే రామ లక్ష్మణులు వశిష్ఠ మహర్షి దగ్గర ఎలా ఉన్నారు, విశ్వామిత్ర మహర్షి దగ్గర ఎలా ఉన్నారు, ఇతర మహర్షులు దండకారణ్యంలో వనవాసానికి వెళ్ళినప్పుడు ఇతర మహర్షులతో ఎలా ఉన్నారు, అదంతా కూడా చెప్తున్నది. శూర్పణఖతో కూడా ఎలా ఉన్నారు. శూర్పణఖ వచ్చినప్పుడు కూడా చాలా మర్యాదగా, స్త్రీ మర్యాద. తాటకని సంహరించవలసి వచ్చినప్పుడు కూడా గురువాజ్ఞ చేసి సంహరించాడు. మొట్టమొదటి రాముడు, అయ్యా స్త్రీని సంహరించవచ్చా, సంహరించకూడదు అని అడిగాడు. గురువాక్యం అన్నిటికంటే పైది కాబట్టి తప్పులేదు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ఇస్తే అప్పుడు తాటకని సంహరించాడు. ఎంత ఉదాత్తమైనటువంటి వాటిని శ్రీరామచంద్రుడు. కాబట్టి లౌకిక జీవన విధాన ప్రతిపాదకం అండి రామాయణం. ఇక మాతృ పితృ భ్రాతృ భక్తి, గురుభక్తి అంటే మాతాపితృభక్తి, భ్రాతృభక్తి అంటే రాముడు భ్రాతృభక్తి చూపించిన రాముడి యొక్క సోదరులు లక్ష్మణాదులు రాముడి మీద గొప్ప భ్రాతృభక్తిని చూపించారు. రాముడేమో ఇన్ రెసిప్రొకేషన్ హి షోన్ ఏజ్ ఆఫ్ అఫెక్షన్, ఆ ప్రేమను చూపించాడు, భ్రాతృ ప్రేమను చూపించాడు. అది చాలా గొప్ప విషయం. అవన్నీ కూడా మనం ఉచ్చరించుకుందాం. కాబట్టి భార్యాభర్తృ సంబంధము ముఖ్యంగా దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ హౌ ఏ కపుల్ ఎలా జీవించాలో మనకి రామాయణం చదివితే మనకి తెలుస్తుందండి. తప్పకుండా మరి దంపతులైనటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా రామ ఒక్కళ్ళేమిటి వీళ్ళేమిటి ఆ బాలగోపాలము కూడా అందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి గైడెన్స్. మామూలు జీవన విధానంలో విషయంలో మార్గదర్శనమే కాదండి, ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ కూడాను రామాయణంలో మనం తెలుసుకుందాం. మానవతా గుణములు, దయ, దానం, సౌహృదం, సౌశీల్యం. సౌహృదం అంటే మంచి స్నేహభావం ఎలా పెంపొందించుకోవాలి, మంచి చరిత్ర, క్యారెక్టర్ బిల్డింగ్,
అంటారు. సౌశీల్యం, ధర్మపరాయణత. మనం చేసే పని ధర్మం చేయాలంటే ఎక్కడికో వెళ్ళేదో చేయాలని అందువల్ల మన వల్ల కాదని అనుకుంటాం. అట్ట కాదు, మన నిత్య జీవితంలోనే ధర్మాన్ని ఎలా ఆచరించవచ్చో కూడా అతి సులభముగా రామాయణం మనకి అందిస్తున్నదండి. రామచరిత్ర ద్వారా, రాముడి యొక్క నడవడిక ద్వారా మనకి తెలియపరుస్తుంది. కాబట్టి రామాయణం అంత గొప్పది. రాజనీతిని చెప్తుందండి. రాజనీతిని కూడా, రాజనీతికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడు రావణ సంహారానికంటే ముందే విభీషణుడిని లంకకి పట్టాభిషిక్తుడిని చేశాడు. అలాగనే లవణాసుర సంహారానికంటే ముందే శత్రుఘ్నుడిని ఆ రాజ్యానికి మరి ఇది చేశాడు, పట్టాభిషిక్తుడిని చేశాడు. అది రాముడి యొక్క దయ, గొప్పతనం, రాజనీతి. అంటే రాజనీతికి ఉదాహరణ తీసుకోకపోయినా విభీషణ శరణాగతిలో రాముడి యొక్క రాజనీతి మనకి అత్యద్భుతంగా. రాజనీతి అంటే మనం నేడు అనుకుంటుండే రాజనీతి ఆలోచించి రాముడు అలా రాజనీతి చేశాడు అనుకోవద్దు. రాజనీతి అంటే వేదంలో చెప్పిన, చాణక్యాదులు చెప్పిన, శుక్రాచార్యులు లాంటి వాళ్ళు చెప్పినటువంటి రాజనీతి అంటే ఆ రాజనీతి, అది వైదికమైనటువంటి రాజనీతి అంతా కూడా మనకి రామాయణం మనకి బోధిస్తూ ఉంటుందండి. ఆత్మతత్వస్ఫోరకం రామాయణం, సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి ఆత్మతత్వాన్ని, ఉపనిషత్తు తత్వఖ్యాపకం అంటే ఉపనిషత్ తత్వాన్ని కూడా రామ మరి విషయంలో, రామ రూపంలో మనకు అందిస్తున్నది రామాయణం. వాల్మీకి మహర్షి యొక్క తపస్సమాధి అంటే ఆయన తపస్సు చేసి సమాధిలో మరి వాల్మీకి స్వరూపుడైపోయినాడు. ఆ తపస్సమాధి నుంచి ఒక గొప్ప ప్రజ్ఞని సాధించాడు. ఋతంభరా ప్రజ్ఞ అంటారు. ఆ ఋతంభరా ప్రజ్ఞ దర్శనం వల్ల రామాయణాన్ని ఆవిష్కరింపజేశాడు, ఆయన మన ముందుంచాడు. ఆయన రాయటమే కాదండి, వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు. రామాయణము ఈ భూమండలం ఉన్నంతకాలం, ఈ భూమండలం మీద సూర్య చంద్రాదులు ఉన్నంతకాలం రామాయణం ఉండాలి. మనకి మార్గదర్శనం రామాయణం అని చెప్పి మనకి అందించడం కోసం కుశలవులకి నేర్పించాడయ్యా. ఎంతో సంగీత రాగ తాళ లయబద్ధంగా నేర్పించాడు. అటువంటిది రామాయణం. ఏమంటే రామతత్వం చెప్పమంటే రామాయణమే రామతత్వం, రామతత్వమే రామాయణం. కాబట్టి రెండింటికి అభేదం అండి. ఏమండి మాకు తీయగా ఏదైనా కావాలండి అంటే మామిడి పండు తెచ్చిచ్చామనుకోండి, మాకు మధుర రసం ఇవ్వమంటే మామిడి పండు ఇస్తామేమిటి అంటే అట్లా అంటాము మనం. ఈ మామిడి పండే మధుర రస స్వరూపము, మధుర రసమే మామిడి పండు. కాబట్టి రామాయణానికి రామతత్వానికి అభేదం కదా. ఆ నామంలోనే, ఆ నామౌచిత్యంలోనే ఉన్నది. అది తర్వాత మనం ముచ్చటించుకుందాం. ఆ విధంగా శ్రీమద్ రామాయణము మహాకావ్యము, మహాపురాణము, మహా ఇతిహాసము, బ్రహ్మజ్ఞాన స్వరూపము. అటువంటి రామాయణాన్ని మరి నిన్ననో ఇవాళ మత్స్య జయంతి, ఇవాళ అది కూడా ఈ రోజు నుంచి మనం ప్రారంభించి రామతత్వాన్ని తెలుసుకుంటున్నాం. అక్కడ చిన్న విశేషం నాకు స్ఫురించింది ఏమిటంటే మత్స్యావతారం. అవతారాల్లో మొట్టమొదటి అంటే మనకు తెలిసిన అవతారాల్లో దశావతారాల్లో మత్స్య కూర్మవరాహ నారసింహ వామన రామశ్చ బౌద్ధ కలిపేయవచ్చ ఒక పాఠంలో మత్స్యావతారం. ఏం చేసింది మత్స్యావతారం? బ్రహ్మగారు నిద్రపోతుంటే ఏమరపాటుగా ఉంటే సోమకాసుడు అనేటువంటి వాడు తీసుకుని 4 వేదాన్ని ఎత్తుకుపోయాడు. ధాత యథా పూర్వమకల్పయతు అని వేదం చెప్తున్నది. సృష్టికి మరి బుక్స్ కావాలి కదా, రాజ్యాంగం, ప్రపంచం 14 భువనాలు, సృష్టి యొక్క రాజ్యాంగం వేదములండి. కాబట్టి ఆ బ్రహ్మగారికి ఎలా సృష్టి చేయాలో వేదాలు గిరిలేకపోయినాయి కదా, తెలియలే. ఏం చేస్తాడు? బాధపడ్డాడు. భగవంతుడు ప్రార్థించాడు. సర్వవ్యాపి కనుక ఆయన వెంటనే మత్స్యావతారం ధరించి సోమకాసురుని సంహరించి ఆ వేదాల అంటే జ్ఞానాన్ని తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చి మరలా సృష్టి జరగటానికి తోడ్పడ్డాడు. అంటే మత్స్యావతార స్వరూపంలో బ్రహ్మగారంతటి వాడికే జ్ఞానాన్ని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు. ఈ దేశకాల పాత్రములు పవిత్రమైనటువంటి శ్రీరామ నవరాత్రులు, పవిత్రమైనటువంటి జగద్గురు స్థానము. పాత్రము అంటే సాక్షాత్తు శ్రీమద్ రామాయణాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం అందరం కూడా జగద్గురు భక్తులం, దైవభక్తులం కనుక ఈ దేశకాల పాత్రములు పవిత్రమైనటువంటి సమయంలో ఈ యొక్క రామతత్వాన్ని మనం మననం చేసుకోవడం ఈరోజు ప్రారంభించాము. రామతత్వం అంటే సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమే కనుక
ఈ మత్స్య జయంతి నాడు మనం ఈ రామతత్వాన్ని మననం చేసుకోవడం ప్రారంభించాము అంటే మనం కోల్పోయినటువంటి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం మనం మర్చిపోయినాం. కాబట్టి రామతత్వ మననము ద్వారా మనకి మరలా మన స్వస్వరూపమైనటువంటి జ్ఞానం లభిస్తుంది, లభించుగా. కానీ ఆ జగద్గురువులని, శారదామాతని, ఆ యొక్క శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ నేను ఇంతటితో ఇప్పటికి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, మీరు అనిపించినట్టు నా ప్రవచనాన్ని ఇంతటితో ఇప్పటికి స్వస్తి వాచనం చెప్తున్నా. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాः, ఇది మనం చెప్పుకోవాలి, మనం తెలిసిందే కదా అని అనుకోకూడదు. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. దీని కారణం రేపు చెప్తాను, ఆలస్యం అవుతుంది కాబట్టి. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. బ్రాహ్మణులు ఎప్పుడు నిర్భయంగా ఉంటారో దేశమంతా నిర్భయంగా ఉంటుంది. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రులः సంతు, పుత్రులः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యతు మృతం ప్రాదాత్ రామాయ మంగళం.